ఏం కావాలి? తలైవన్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడు? ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు నాకు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. ఏదో ఒక దారుంటుందిగా కలుగులో నుంచి బయటికి లాగడానికి. అసలు ఆ ఫైల్లో ఏముంది? దట్ ఫైల్, అది వాడికి యమపాసం. ఎక్స్టార్షన్స్, మర్డర్స్, హవాలా ర్యాకెట్స్, అన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఉంది. డెత్ సెంటెన్స్ పడేది వెదవకి. మరైతే మీరు కానీ అప్ప కానీ ఆ ఫైల్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా తలైవన్ని తాకడం ఇంపాసిబుల్. నిజానికి స్టేట్లో సగం మంది మంత్రుల బ్లాక్ మనీ అంతా ధారావి బ్యాంక్లో ఉంది. ప్రతి ఎలక్షన్ వెహికల్ తలైవన్ ఇంధనంతోనే నడుస్తుంది. మరి ఆ ఆడియో రికార్డింగ్, అది తలైవన్ గొంతే కదా? ఆ చూడపాట వాడే పాడతాడు, నేను విన్నాను. మహేష్, ఇట్స్ అ ప్రూఫ్. వాడొక పోలీస్ వాడిని చంపాడు. మహేష్, నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడి కోర్టులు బొమ్మిని ఎవిడెన్స్గా తీసుకుంటాయా? తలైవన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నీకు దొరికినా నువ్వు ఏం చేయగలవు? I'll keep a gun pointed at his fucking door. కాల్చి పడేస్తాను నా కొడుకు. మాల్ తేవడానికి వెళ్ళాల్సిన వాడివి, మరి ఎక్కడున్నావు ఆ టైంలో? అంటే నేను మ్యాచ్ చూస్తున్నాను. బై గాడ్ తలైవా, బై గాడ్, రైడ్ గురించి నిజంగా నాకేమీ తెలీదు, అసలు ఐడియా లేదు. నువ్వు చెప్పు శివా. నీ ఫ్యామిలీ ఎక్కడుంది? నా ఫ్యామిలీ ఏం చేయదు తలైవా, నా ఫ్యామిలీ ఏం చేయొద్దు. నా కొడుక్కి 14 సంవత్సరాలు, నా కూతురు చిన్నపిల్ల, దానికి 7 సంవత్సరాలు. నా జీవితం సగం బాగా హాస్పిటల్లోనే గడుస్తుంది. నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. మీరు నా కుటుంబాన్ని ఏమీ చేయకండి ప్లీజ్, ప్లీజ్, నా కుటుంబాన్ని ఏమీ చేయకండి. అయినా నేను మిమ్మల్ని ఎలా మోసం చేయగలను? మీరు నాకు ఆ గాడితో సమానం తలైవా. పైగా ఎన్నో సంవత్సరాలుగా నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. మీ జోలికి వచ్చే శక్తి నాకుందా? మీతో పెట్టుకొని నేను బతకగలుగుతానా? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? నేనున్నానుగా. నా తల నరకండి. నా ఫ్యామిలీ జోలికి మాత్రం వెళ్ళకండి. నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి శివా. అరే మనం ఫ్రెండ్స్ కదా, చెప్పు. నీ మనిషి ఉన్నాడు కదా, అదే ఆ పోలీస్ దగ్గర ఉన్నాడే. వాడి బాడీ నాకు రేపటికల్లా ఇక్కడ ఉండి తీరాలి. వస్తుంది. వాడి బడి తప్పకుండా వస్తుంది. కానీ నా ఫ్యామిలీని మాత్రం ఏమి చేయకండి తలవే గారు. నా ఫ్యామిలీని మాత్రం ఏమి చేయకండి, ఏమి చెయ్యొద్దు. டேய், நான் சொல்றதை கேளு. அந்த லவடா பிரான்சிஸ் எனக்கு வேணும். నాకు எக்ஸ்கியூஸ்ல వద్దు. இன்னைக்கு அவன் பொண்டாட்டி குழந்தைங்க யாரு கிடைச்சாலும் சரி, அவங்கள தூக்கிட்டு கொண்டு வாங்க. புரிஞ்சுதா? మొత్త కారణాలు చెప్పొద్దురా ఎర్రి పూక. ఫోన్ పెట్టు. ఏయ్ బుచ్కియా, ఏమన్నా పిక్నిక్ వచ్చావా? బాగా అలర్ట్ గా ఉండాలి ఎర్రి పూక. అక్కడి నుంచి నావేంటి? ఇంకే వాడా ಇಲ್ಲ నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అதான் డిస్టర్బ్ పనిలే. అప్పా హవా తగ్గిపోతుందని నీకు అనిపించట్లా? ఆ ఎర్రిపుక్కు ఫ్రాన్సిస్ ని అందరి ముందు ముక్కలు చేసి ఉండాల్సిందే. మొత్తం అంగే సావడిచిరుకணும். అన్నా
ఆయన పేరు వింటేనే అందరి గుండెలు ఆగిపోతాయి. అంత పవర్ ఉంది అప్పాకి. ఆ పవరే తగ్గితే ధారావి ఏమవుతుంది? అప్పుడే చంపేస్తే మనకి ఎలా తెలుస్తుంది మన డీల్ ఇన్ఫర్మేషన్ని ఎవరు లీక్ చేశారని? ఇది డీల్ గురించి కాదురా, పవర్ కి సంబంధించింది. అయినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. అప్పా ప్లేస్ లో నేనుంటేనా వాడి ఫ్యామిలీని నరుకుతూ వాడికి లైవ్ వీడియోని షూట్ చేసి పంపించేవాడిని. ఆ తర్వాత ఎవడు అడ్డుపడేవాడో నేను చూసేవాడిని. ఏదో అవద్దు ప్లాన్ ఎరుకు. ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అప్ప ఏదో ప్లాన్ లో ఉన్నారు. ప్రతిసారి కత్తి తీయటమే పరిష్కారం కాదన్నా. ప్లాన్లు గీన్లు ఏమీ లేవురా. ముసలోడయ్యాడు. ధారావి రక్షణకి లోటు రాకూడదు వీరా. సార్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? సార్ అతను బాగానే ఉన్నాడు. నాతో ఆడుకుంటున్నాడు. అన్నట్టు అతను షూటింగ్ కాంపిటీషన్కే వెళ్ళాడు. షూటింగ్ కాంపిటీషన్లో ముంబై పోలీసుని రిప్రజెంట్ చేయాల్సిన వాడు. వాడి టాలెంట్ మీకు తెలుసు. దూరం నుంచే షూట్ చేయగలడు. కొడితే షూ షాటే. కానీ నా ఆపరేషన్కి వాడు కావాలి. పనిస్తే పూర్తి చేస్తాడు. రాజీ, జో అసలు పేరేంటి? జో. సార్ థ్యాంక్స్. సార్ వచ్చారు. జై హింద్ సార్. జయంత్, రిలాక్స్ రిలాక్స్, పడుకో. చేయి ఎలా ఉంది? బానే ఉంది సార్. అంత సీరియస్ ఏం కాదు. ఏ డాజీ తల తినేశాడు నేను పొగిడి పొగిడి. అతను ఇప్పుడు టార్గెట్ ఇస్తే మిస్ చేయలేదు అంటాడు. హా? బుల్సాయ్. నిజమేనా? చేస్తాను సార్. చేయాల్సినప్పుడు చేస్తాను. టార్గెట్ ఎవరు సార్? గెట్ పిల్సు. చూసుకో. జాగ్రత్తగా చూసుకో. తలుపేసే. సకీనా గారు, పార్టీ జరిగిన రాత్రి నుంచి ఎందుకో నీ మూడంతా ఆఫ్ అనిపిస్తుంది. ఏవైనా జరిగిందా? లేదు. అరే చెప్పబ్బా. ఏమీ కాలేదు మైకల్. మై డియర్ రాక్షసి, నాకు నీ గేమ్స్ అన్ని పూర్తిగా తెలుసు. చెప్పు, ఏం జరిగింది? చెత్త నా కొడుకు అవినాష్ గాడు నన్ను పార్టీలో తాకాడు. ఎక్కడ? ఇక్కడ, ఇలా, ఇక్కడ ముట్టుకున్నాడు. నాకెందుకు చెప్పలేదు? ధారావికి వాడు ఎమ్మెల్యే మైకల్. అయితే ఏమైంది? మాత్రే గారి కొడుకు, అలాగే శివాకి ప్రాణమిత్రుడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఊరుకున్నాను? కానీ నేను ఊరికే ఉండలేను. ఆ?